నమస్తే సార్. నమస్తే శ్రావ్య. సార్, మరి మీ ఉద్దేశం ప్రకారం ఒక బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ లైఫ్లో ఒక బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఖచ్చితంగా ఆ బిజినెస్ మ్యాన్కి ఉండాలి సార్? ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా సరే తన బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా లేదా లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా ఒక మనిషిగా సక్సెస్ఫుల్గా అంటే గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ఒక మంచి నేమ్ తెచ్చుకోవాలన్నా ఖచ్చితంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ అవసరం. అందులో మనం ఇప్పుడు బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడదాం. బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కావాల్సిన ఒకటి దట్ ఈజ్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎవరికైతే వీక్గా ఉంటుందో వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఈ మైండ్ సెట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్స్ని అయితే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, నేను చెప్పే మైండ్ సెట్ మీలో ఎవరికి ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక రకమైన పర్సన్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనే ఒక ఆలోచనతో హై ఎగ్జైటేషన్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎగ్జైటింగ్లో అతను ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారో, కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి 3 బేసెస్లో స్టార్ట్ చేస్తారు. ఒకటి తనకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక జాబ్ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్, లేదంటే తనకున్న చదువులో ఉన్న వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక మంచి ఆలోచన ద్వారానో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఇంకొంతమంది వాళ్ళ కంపెనీలో బర్న్అవుట్ అవడం వల్లనో, లేదంటే వాళ్ళకి ఒక లైఫ్ అంటే ఏంది అనే ఒక ఆలోచనతో మనం ఇలా కాదు బతకాల్సింది, ఇంకా హై క్వాలిటీగా బతకాలని చెప్పి పెద్ద ఆలోచనలతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది రివెంజ్ ఓరియంటెడ్గా బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఇంకొంతమంది ఇన్వెస్ట్మెంట్ ఉండడం వల్ల బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇలా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎన్నో రకాలు ఉంటారు, నేను చెప్పిన ఒక 4 రకాలు కాకుండా. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు అందరూ మైండ్ సెట్ ఒకే విధంగా ఉంటుందంటే కాదు. ఈరోజు రివెంజ్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేసిన అతని మైండ్ సెట్ రేపు ప్రాబ్లమ్స్ చూసి, బిజినెస్లో వచ్చే కష్టాలు చూసి అతను మైండ్ సెట్ని డ్రాప్ చేసుకొని ఇంకా నా వల్ల కాదులే బిజినెస్ అని వదులుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్తాను చూడండి, ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అతను ఏం చేస్తాడు, మంచిగా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాడు, మంచిగా మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాడు, ఎక్విప్మెంట్స్ పెడతాడు, చాలా డబ్బు ఖర్చు పెడతారు, బిజినెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి కొద్దిగా ముందుకు వెళ్ళిన వెంటనే అతనికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సమస్యలు అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే సమస్యలు ఫేస్ చేస్తాడో అతను మధ్యలో ఉంటాడు. నేను స్టార్ట్ చేసిన ఐడియా మంచిదా లేదా రాంగ్ డెసిషనా, నేను కోపంతో స్టార్ట్ చేశానా లేకపోతే నిజంగా ఈ బిజినెస్ జరుగుతుందని స్టార్ట్ చేశానా, ఇట్లా ఎన్నో రకాల ఆలోచనలు వచ్చి ట్రాన్స్లో ఉండిపోతారు. ఆ ట్రాన్స్లో గ్రోత్ కాస్త లాసెస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ లాసెస్ వచ్చినప్పుడు ఆ విధంగా ఆ బిజినెస్ మ్యాన్ బిజినెస్ అనేది ఎండ్ అవుతుంది. సెకండ్ పర్సన్ ఏం చేస్తారు, అతను బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, అంతా సూపర్గా ఉంటుంది. సో ఒక స్టేజ్కి వెళ్తుంది, సేమ్ ఇతను లాగానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా కానీ ఆ స్టేజ్లో తట్టుకుంటారు. ఎంత తట్టుకుంటారంటే ఇంకా ప్రాణం పోయే స్థాయి వచ్చినా కానీ తట్టుకుంటారు. ఆ టైంలో తట్టుకోవడం వల్ల అక్కడి నుంచి సక్సెస్ వస్తుంది. బిజినెస్ అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత కూడా తట్టుకోగలిగే ఎబిలిటీస్ మనం అలవర్చుకోవాలా. ఒక్కటైతే చెప్తా, గుర్తుపెట్టుకోండి, చావన్నా రావాలా లేదంటే బిజినెస్లో సక్సెస్ అయినా రావాలా అనేసి చేసే వ్యక్తిని డెత్ వర్కర్ అంటారు. స్మార్ట్ వర్క్ తెలుసుండొచ్చు మీకు, హార్డ్ వర్క్ తెలుసుండొచ్చు. మరి డెత్ వర్కర్ అంటే ఎవరు అంటారా, నా లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలా. డెత్ వర్క్ అంటే ఏంటంటే ఇది నేను సక్సెస్ అవ్వకపోతే చావడమే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. చావడం అంటే ప్రాణం తీసుకోవడం కాదు, మనిషిగా నాకుండే ఆలోచనలు మొత్తం చావడం అనేమాట. అంటే ఒక ఫెయిల్యూర్ పర్సన్గా నిలబడ్డం. సో ఆ విధంగా నేను ఉండకూడదు. సొసైటీలో నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలా, ఒక సెలబ్రిటీగా ఉండాలనే ఆలోచనలు నాకు చిన్నప్పటి నుంచి రావడం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటారో ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు మాత్రమే ఎప్పుడైతే డెత్ వర్క్ చేస్తారో ఆ వ్యక్తికి స్మార్ట్ వర్క్ వస్తుంది, హార్డ్ వర్క్ వస్తుంది. ఈ రెండూ కలిసి వస్తేనే డెత్ వర్క్. ఆ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతి ఒక్క సమస్యకి 100 సొల్యూషన్స్ ఉంటాయి. కానీ మనము 1 లేదా 2 లేదా 3 లేదా 4 మ్యాక్స్ టు మ్యాక్స్ 10 అంతకంటే మనం ప్రయత్నించము. ఇప్పుడు వరకు సక్సెస్ అయిన ఏ బిజినెస్ మ్యాన్ అన్నా చూడండి, ఓపిక కోరిక, ఎవరికైతే ఓపికగా అతనికి ఉండే కోరిక కోసం వర్క్ చేశారో వాళ్ళే సక్సెస్ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తికి
చాలా పేషెన్స్ ఉండాలా, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలా, అలాగనే బ్రిలియంట్గా థింక్ చేసే విధంగా ఉండాలా, ఎట్టబడితే అట్ట డెసిషన్స్ తీసుకోకూడదు, ర్యాట్ రేస్ లాగా అతని లైఫ్ ఉండకూడదు, అతని బిజినెస్ యొక్క స్ట్రాటజీస్ ఉండకూడదు. బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటి మైండ్ సెట్ అయితే, సెకండ్ విషయం తీసుకుంటే ప్రాపర్ మెంటర్. ఆ మెంటర్షిప్ని మేము బిజినెస్ గ్రోత్ యాక్సలరేటర్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మేము పబ్లిక్లోకి రావడం జరిగింది. ఒకటి మైండ్ సెట్, ఈ మైండ్ సెట్ మీకు ఉంది అని అనుకుంటే బిజినెస్ గ్రోత్ యాక్సలరేటర్ అనేసి మెంటల్ స్టాక్లో ఉండే ఎక్స్క్లూజివ్ బిజినెస్ మాస్టరీ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే బిజినెస్ గ్రోత్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్, ఇట్ మీన్స్ మెంటర్ అండ్ మైండ్ సెట్, ఇవి రెండు కలిసి ఉంటాయో ఆ వ్యక్తి అయితే ఒక టాప్ మోస్ట్ కంపెనీకి ఓనర్ అవుతారు, సిఎండి అవుతారు. సో ఈ విధంగా ఏ బిజినెస్ మ్యాన్కైనా ఈ 2 క్వాలిటీస్ అయితే ఉండాలి, ఒకటి మైండ్ సెట్, 2 మెంటర్షిప్. ఈ విధంగా మాత్రమే మీ బిజినెస్ని 5 years 10 yearsలో సక్సెస్ అవ్వాల్సిన బిజినెస్ని 2 to 5 years లోపల సక్సెస్ చేసుకోగలుగుతారు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవ్వాలి అంటే మైండ్ సెట్ అండ్ మెంటర్షిప్, ఈ 2 క్వాలిటీస్ కన్ఫర్మ్గా ఉంటే ఒక బిజినెస్ మ్యాన్ అనేది వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వగలరు అంటారు. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావ్య.